హై వ్యూవర్స్, ఈ వీడియోకి ఎక్కువ వ్యూస్ రాకపోవచ్చు, వస్తే బ్రహ్మాండంగా రావచ్చు. ఎందుకంటే ఇది సెన్సేషన్ వీడియో అయినా కానీ మన వాళ్ళకి అంత అవసరం లేని వీడియో. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఎన్పిఆర్, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఎన్ఆర్సి, సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏ, ఈ మూడింటికి సంబంధించి చాలా కీలకమైంది. ఈ భారతదేశంలో అక్రమంగా వలసలుంటున్నటువంటి, నాకు తెలిసి భారతదేశంలో అక్రమంగా వలసలుంటున్న వారిలో రోహింగ్యాలు, బంగ్లాదేశ్ ముస్లింలే ఎక్కువ ఉన్నారు. ఇంకా కొంతమంది శ్రీలంక వాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది రకరకాల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు విషయం ఏంటి? గెట్ అవుట్ ఫ్రమ్ మై కంట్రీ. ఈ దేశం ధర్మసత్రం అనుకున్నారా? 140 కోట్ల మందికి పైగా ఉన్న ఈ దేశంలో మా భారతీయులకే సౌకర్యాల విషయం నానా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటే మీరు కూడా మా దేశంలో ఉంటారా? ఉండేవాళ్ళ ఏమనుకున్నారు? ఈ దేశం ధర్మసత్రం ఏమన్నా? వెళ్ళిపోయి ముందు ఎక్కడి నుంచి? సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జి అన్నారు ఈ మాట. కొద్ది నెలల క్రితం ఈ రోహింగ్యాలు, బంగ్లాదేశీలు వాళ్ళు మన దేశంలో ఉంటే వాళ్ళని ఏరివేయాలని చెప్పేసి అనుకొని వాళ్ళని ఇక్కడి నుంచి పంపిద్దామని చెప్పేసి అనుకుంటే మన దేశం సుప్రీంకోర్టు దాని గురించి జోక్యం చేసుకోవాలా. దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు, రిమైనింగ్ వాళ్ళు ఎన్ఆర్సీని అమలు చేయొద్దు, ఎన్పిఆర్ని అమలు చేయొద్దు హడావుడి. సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చేసి ఆల్రెడీ అమలులో ఉంది. 2019లో బిల్లు పాస్ అయింది, 2020 జనవరి నుంచి అమలులోకి వచ్చింది. సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏంటి? ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఈ 3 దేశాల నుంచి, ఒకప్పుడు అఖండ భారతదేశం భాగం కాబట్టి ఈ 3 దేశాల నుంచి 2014 ముందు వరకు హిందువులు, బౌద్ధులు, సిక్కులు, క్రైస్తవులు, జైనులు, పార్సీలు వీళ్ళు 6 మతాల వాళ్ళు కనుక వలస వచ్చినట్టయితే మన దగ్గరికి, ముస్లింలు ఎందుకనలా? పాకిస్తాన్ ముస్లిం కంట్రీ, బంగ్లాదేశ్ ముస్లిం కంట్రీ, ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం కంట్రీ. ముస్లిం కంట్రీస్ ముస్లింలు వస్తే మనట ఆహ్వానిస్తాం. వేరే మతస్థులు వస్తే పాపం అక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అందుకే ఇక్కడికి వచ్చారు, సరే మనం శరణార్థులుగా తీసుకుందాంలేరా, ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్, మన ఇండియన్ సిటిజన్షిప్ ఇద్దని చెప్పేసి దాని అర్థం. దానికోసం అది. దీనిని కూడా వ్యతిరేకించే దరిద్రులు ఉన్నారు మన దేశంలో. ఇక ఎన్పిఆర్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్, ఈ దేశంలో ఎంతమంది జనాభా ఉన్నారు, ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని చెప్పేసి అది వద్దన్నారు. నెక్స్ట్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు ఎంతమంది, వాళ్ళ కార్డులు ఇవ్వటమో గుర్తింపు ఇవ్వటమో అది వద్దన్నారు. ఏంటంటే అక్రమంగా ఉంటున్న వాళ్ళ యొక్క రహస్యాలు బయట పెడితే కొన్ని పార్టీలు ఏకంగా కుప్పకూలిపోతాయి కదా, ఓడిపోతారు కదా, అందుకు అది చేయనివ్వలేదండి. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ఏంటి? ఎనీ టైం ఎన్ఆర్సీ, ఎన్పిఆర్, సిఏ ఆల్రెడీ ఉంది కాబట్టి ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ ఇమ్మీడియట్గా అమలైపోతాయి. ఎనీ టైం అనమాట అది. సో ఇప్పుడు అంతా ఎందుకు చెప్తున్నాను? సుప్రీంకోర్టుకు వచ్చేసి గతంలో ఎల్టీటీఈ ప్రభాకర్ ఉన్నాడు కదా, తమిళ ఈలమో ఏదో ఉండే, శ్రీలంకలో ఉన్నాడు. అప్పుడు శ్రీలంకలో ఉన్న వాళ్ళు కొంతమంది ఇతని తరఫున పనిచేసి కొంతమంది తమిళనాడుకు వలస వచ్చేసారు పారిపోయి. కొంతమంది శిబిరాల్లో దాముకున్నారు, కొంతమంది జైలు శిక్షలు అనిపిస్తున్నారు. అలా ఒక అతను తమిళనాడులో పెళ్లి చేసుకున్నాడు, భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళు తమిళం వాళ్ళు, ఇండియన్స్. ఇతను అనుమానాస్పదంగా పట్టుకున్నారు. విచారించడం తెలిసింది ఏంటంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, ఉపాయ యాక్ట్ కింద అతను అరెస్ట్ చేశారు. విచారణ చేస్తే నిజం చెప్పి తేలింది, 10 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. దాన్ని తమిళనాడు హైకోర్టుకి తీసుకొచ్చారు. సరేలే అని 7 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. ఈలోపు ఏం చేశారు? అతని తరఫున సుప్రీంకోర్టుకు వచ్చారు. అయ్యా జైలు శిక్ష వేశారు, వన్స్ బయటికి రాగానే బాబు ఇండియాలో ఉంటాడయ్యా, అతను శ్రీలంక వెళ్ళాడనుకయ్యా నానా రకాలకు ఇబ్బందులు పెడతారయ్యా, అతని భార్య పిల్లలు ఇక్కడే ఉన్నారయ్యా, ఇక్కడే ఉంటాడయ్యా, ఉండనివ్వండి అయ్యా అన్నారు. అప్పుడు సుప్రీంకోర్టు ఉంది, ఏమనుకున్నారో బాబు, ఈ దేశం ధర్మసత్రమేరా బాబు, ఇది వెళ్ళిపోమను అతన్ని. వన్స్ జైలు శిక్ష పూర్తి బయటకు వచ్చాక అతను ఈ శిబిరాలు ఉంటాయి కదా, కాన్సీలు లేదా అంటారు చూసారా, విదేశాల చేయడానికి వస్తే, పారిపోయేడకు వస్తే, తప్పించుకునేటకు వస్తే వాళ్ళు శిబిరాలు ఉంటాయి. వాళ్ళు ఏమంటారబ్బా, శిక్షణా శిబిరాలు, దీక్షా శిబిరాలు, వలస శిబిరాలు, ఆ వర్డ్ నాకు గుర్తురాట్లేదండి. వలస, కూలీలు పదం గుర్తురాట్లేదు, సారీ ఏమనుకోవద్దు. ఆ శిబిరాలు అంటే వాళ్ళు నార్మల్గా ఉండడానికి ఉండదన్నమాట, వాళ్ళు అక్కడే ఉండాలి, క్యాంప్స్ అన్నట్టు. దెన్ అక్కడే ఉంచి ఇక అక్కడే శ్రీలంక పంపించాడు రబ్బాయి అన్నారు. సో నాకు ఈరోజు మొత్తం మీద ద బెస్ట్ న్యూస్ అంటే ఇది అనిపించింది. త్వరలో భారతదేశంలో ఉన్నటువంటి అక్రమదారులను అందరిని పంపించేస్తారు. భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉంటారు, భారతదేశంలో ఉన్నటువంటి తమిళులు ఎవరైతే వాళ్ళే ఉంటారు, భారతదేశం అక్రమంగా ఉన్న తమిళులు శ్రీలంక పంపిస్తారు, భారతదేశం అక్రమంగా ఉన్నటువంటి ముస్లిమ్స్ని బంగ్లాదేశ్కి, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తోలేస్తారు.